వచ్చి మీకు ఈ హామీ ఇవ్వలేదు కదా, ఇది రాలేదు కదా, 100 రోజులు ఇస్తా అన్నాడు కదా అని అన్నప్పుడు మీరందరూ ఏం అడగాలక్క? మీరందరూ కలిసి మరి నీకు 10 ఏళ్ళు ఇచ్చినాం కదయ్యా, 10 ఏళ్ళతో నీకు 2 సార్లు ఓట్లు వేసినాం, మరి నువ్వేమి ఇచ్చినావు, నీకు ఎక్కడ అసలు అర్హత అడిగేటందుకు అని నిలదీయాలి, మొట్టికాయ కొట్టాలి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అరే వద్దు అని. ఇప్పుడు నేను మొదటిసారి కదా మీ ఊరికి వచ్చేది. ఏ ధైర్యంతో మిమ్మల్ని ఓట్లు అడగడానికి ఇక్కడికి వచ్చిన? నా ధైర్యం ఏంది అసలు? ఓటు అడగాలంటే ఒక అర్హత ఉండాలి, తప్పకుండా ఒక అర్హత ఉండాలి. ఏదో ఓట్ల పండుగ నాడు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చి మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం అని మాయమాటలు చెప్పి మసిగుంచి మారేటాయే చేయొద్దు ఎప్పుడు కూడా. అది మనకు మంచిది కాదు, మనకు మంచిది కాదు, మన పిల్లలకు మంచిది కాదు. ఓటు అడగాలంటే ఒక అర్హత ఉండాలి, అది అడిగే దమ్ము ధైర్యం ఉండాలి. ఆ దమ్ము ధైర్యం నా భర్త చెల్ల వంశీచంద్ర రెడ్డి నాకు ఇచ్చి అనర్గళంగా ఇచ్చి నన్ను ఇక్కడికి పంపిస్తుంది. నేను చేసే ప్రచారం నేను చేస్తా. నా తరఫున నువ్వు పోయి అందరికీ చెప్పు, అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకు అందరికీ గట్టిగా చెప్పు, ఈ జరిగిన జాప్యం ఈ గ్యారంటీలది అయితే ఏంటి, అభివృద్ధి కొద్దిగా నిలిపివేత అయితే ఏంటి, ఇది కేవలం ఒక 2-3 నెలల జాప్యం మాత్రమే. ఆ తర్వాత నేను వచ్చి శంకరన్న నేను కలిసి రేవంత్ అన్న దగ్గరికి పోయి అన్న మన ప్రాంతం చాలా వెనుకబడిపోయి ఉంది, వాళ్ళు నమ్మి 2వ సారి మళ్ళీ నాకు కూడా ఓట్లు వేసిండ్రు అని చెప్పి రేవంత్ అన్నను ఒప్పించి, ఆయన ఆల్రెడీ సుముఖంగా ఉన్నాడు ఎందుకంటే మన ప్రాంతం అని కదన్న, ఆ నమ్మకాన్ని మన ప్రజలు మళ్ళా నిలబెట్టిండ్రు అని చెప్పి ఆయన ఒప్పించి కూడా మనకి నిధులను తీసుకొస్తాడు, మన ప్రాంతాన్ని అభివృద్ధి పరుస్తాడు. ఇది ఒక్కటి మీరు మనసులో గుర్తుపెట్టుకోలేక. అందరికీ ఉన్నాయి ప్రాబ్లంలు, రకరకాలు ఉన్నాయి. ఇంట్లో ప్రాబ్లం అందరిది, ఒకరికి పెన్షన్ రాలేదు, ఒకరికి ఇంకో ప్రాబ్లం ఉద్యోగం లేదనే ప్రాబ్లం, ఒకరికి నీళ్ల ప్రాబ్లం, ఒకరికి రుణమాఫీ ప్రాబ్లం, ఇట్లా రకరకాల ప్రాబ్లంలు ఉన్నాయి. అవునా కాదా? ప్రతి ఒక్కరికి ఒక సమస్య ఉంది. ఆ సమస్యను తీరుస్తారనే కదా మనం ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకుంది. మళ్ళా మనకి తీరువాలే కూడా తెచ్చినప్పుడు తీరుస్తా అనే ధైర్యం అనే అది ఉంటే తప్ప మళ్ళీ ఓట్లాడడానికి రావద్దు. ఆ ధైర్యం నాకు ఉంది కాబట్టి వంశీచంద్ర రెడ్డి గారు తప్పకుండా శంకరన్నతో కలిసి కొట్లాడి నిధులు తీసుకొచ్చి ఇచ్చిన హామీలు ప్రతి గడపకు చేరేస్తాడు అనే నమ్మకం నాకు ఉంది కాబట్టి ఈ రోజు నేను ఈ పర్వతాపురంకి వచ్చి మీ అందరినీ సవినయంగా ఆయనకి ఓటు వేయాలని అడగగలుగుతున్నాను. ఎక్కువ సమయం తీసుకున్నందుకు నన్ను క్షమించాలి. మీరందరూ కూడా నా కోసం 2.5 గంటల నుంచి ఇక్కడ ఎండనక కూర్చున్నారన్నారు. నన్ను నిజంగా క్షమించాలక్క. ఎంతో పెద్ద మనసుతోటి నా మనసులో మాటలు పంచుకోవడానికి మీరు ఇంత సమయం నా కోసం వెయిట్ చేసి ఇక్కడ ఉంది. నేను చెప్పింది మీరు చాలా ప్రేమతోటి విని, అక్క నేను మాట్లాడబోతుంటే నాకు కుక్కే పడ్డదని, తల్లి నువ్వు ముందు నీళ్ళు తాగు తల్లి, నీళ్ళు తాగినాక మాట్లాడదు అని అన్నారు. ఆ ప్రేమ అభిమానం జాలక్క అక్కడనే తెలిసిపోతుంది నాకు మీ అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎంత అభిమానం ఉందో. మీరు సమయం తప్పకుండా ఇస్తారని, మళ్ళీ చేయి గుర్తు కోటేసి వంశాలను గెలిపిస్తారని నాకు ఆ చిరునవ్వులనే హామీ వచ్చిందని నేను గట్టిగా నవ్వుతున్నానక్క. వంశీచంద్ర రెడ్డి గారు ఇంతకు ముందు గతంలో ఎమ్మెల్యే, కల్వకుర్తి ప్రాంతానికి ఎమ్మెల్యే. మీరు అక్కడి నుంచి ఎవరైనా కనుక్కున్నా కూడా మీకు తెలిసేది ఒక్కటే, చెప్పేదే చేస్తాడు, చేసేదే చెప్తాడు. గుట్టి హామీలు అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకునే మనిషి కాదు. నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం వంశీచంద్ర రెడ్డి. ఏ ఒక్క 20 ఏళ్ళ ఆయన రాజకీయ ప్రస్థానంలో ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేని రాజకీయ నాయకుడు ఉన్నాడంటే వల్ల కొద్ది చెప్తున్నది నా భర్త వంశీచంద్ర రెడ్డి ఒక్కడే అని. ఆ ధైర్యంతో నేను ఈ రోజు మీ అందరి ముందుకు వచ్చి సవినయంగా స్వామివారి దగ్గర కొబ్బరికాయ కొట్టి మీ అందరినీ కూడా సవినయంగా కోరేది ఏంటంటే చేయి గుర్తు కోటేసి వంశీచంద్ర రెడ్డి గారిని వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను. ఈ సమయాన్ని ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు.